Hello all, welcome back to UPSC PYQ analysis series. Today we are going to analyze 2024 prelims polity question. Consider the following statements regarding Nari Shakti Vandan Adhiniyam. So Nari Shakti Vandan Adhiniyam అనేది 106th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో యాడ్ చేయడం జరిగింది. సో ఇందులో ఏముందంటే 33% ఉమెన్ రిప్రజెంటేషన్ ఆర్ రిజర్వేషన్ ని లోక్సభ అండ్ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ లో ఇవ్వాలి అని చెప్పి. సో 33% ఆర్ 1/3 అంటాము. సో ఇక్కడ ఏమి ఇచ్చారు? ఫస్ట్ స్టేట్మెంట్, ప్రొవిజన్స్ విల్ కమ్ ఇన్ టు ఎఫెక్ట్ ఫ్రమ్ ద 18th లోక్సభ అన్నారు. ఇది రాంగ్ స్టేట్మెంట్. సో ఈ యాక్ట్ అనేది ఎప్పుడు ఫోర్స్ లోకి వస్తుందంటే లేటెస్ట్ సెన్సెస్ అండ్ లేటెస్ట్ డీలిమిటేషన్ అయిన తర్వాత, అంటే 2026 సెన్సెస్ తర్వాత లేటెస్ట్ ఫ్రెష్ డీలిమిటేషన్ తర్వాత అమల్లోకి వస్తుంది అన్నారు. ఎక్కడ కూడా 18th లోక్సభ అని పర్టికులర్గా మెన్షన్ చేయలేదు. సో ఇది రాంగ్ స్టేట్మెంట్. సెకండ్ స్టేట్మెంట్, దిస్ విల్ బీ ఇన్ ఫోర్స్ ఫర్ 15 years ఆఫ్టర్ బికమింగ్ యాక్ట్. సో యాక్ట్ అయిన తర్వాత 15 years వరకు ఫోర్స్లోకి వస్తుంది అని చెప్పి ఈ యాక్ట్లో ఇవ్వడం జరిగింది. సో ఇది కరెక్ట్ స్టేట్మెంట్. నెక్స్ట్, దేర్ ఆర్ ప్రొవిజన్స్ ఫర్ ద రిజర్వేషన్ ఆఫ్ సీట్స్ ఫర్ షెడ్యూల్డ్ క్యాస్ట్ ఉమెన్ విత్ ఇన్ ద కోటా రిజర్వ్డ్ ఫర్ ద షెడ్యూల్డ్ క్యాస్ట్. సో ఈ యాక్ట్లో ఏంటి అంటే మనకి ఉమెన్ కి రిజర్వేషన్ ఉండాలి అంటున్నారు. ఎందులో ఆల్రెడీ షెడ్యూల్డ్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ కి రిజర్వేషన్ ఉంటుంది కదా, అందులో 1/3 ఆఫ్ ద రిజర్వేషన్ ఉమెన్ కి ఇవ్వాలి అని ఇవ్వడం జరిగింది. సో ఇది కరెక్ట్ స్టేట్మెంట్. సో కరెక్ట్ స్టేట్మెంట్స్ ఏంటి? 2 and 3 ఆర్ ద కరెక్ట్ స్టేట్మెంట్స్. సో ఆల్రెడీ మనకి ఉమెన్ రిజర్వేషన్ అనేది ఇప్పుడు ప్రెసెంట్ న్యూస్లో ఉంది. సో ఫర్దర్గా ఈ ఇయర్ కూడా ఈ క్వశ్చన్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగానే ఉన్నాయి. సో ఫర్దర్ వీడియోస్ కోసం శరత్ చంద్ర ఐఏఎస్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.